కాళేశ్వరం అవకతవకలపై విచారణకు ఆదేశించడం ద్వారా సీఎం రేవంత్ ఏం సాధించబోతున్నారు? మేడిగడ్డ కుంగిన కేసులో సింగిల్ జడ్జి విచారణ నిజమైన దోషులను పట్టుకోగలదా? మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని ఎల్ఎన్టీ టీం ప్రకటించటం కథ కంచికి చేరిందనుకోవాలా, మొదటికొచ్చిందనుకోవాలా? రేవంత్ స్పీడును ఎలా అర్థం చేసుకోవాలి? విచారణకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టుకొని ఎత్తిపోసి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎటుపోతోందో అర్థం కావటం లేదు. 80,000 కోట్ల వ్యయం కాస్త 1,00,000 కోట్లు దాటి మేడిగడ్డ కుంగటంతో మొత్తం సొమ్ము బూడిదలో పోసినట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని బ్యారేజ్లు, పంప్ హౌజ్లు, కాలువలు, సొరంగాల సమాహారంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద ఈ ప్రాజెక్టు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగంతో పాటు 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించారు. ఎల్ఎన్టీ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులోని ఒక ప్రాజెక్టే మేడిగడ్డ. ప్రస్తుతం అంతటా చక్కర్లు కొట్టడానికి కారణం ప్రాజెక్టు పూర్తయిన కొన్ని నెలలకే ఒక పిల్లర్ కుంగిపోవటమని చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన 7వ నెంబర్ బ్లాక్ పియర్ అక్టోబర్ 21న కుంగింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం ఎవరనే దానికంటే ఎవరు బాధ్యత వహించాలన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తానని కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం బాగానే ఉంది. ప్రాజెక్టు కుంగటం చిన్న టెక్నికల్ ప్రాబ్లం అని కేటీఆర్ వ్యాఖ్యానించడం భావదారిద్రమా లేక సమస్యను తప్పుదోవ పట్టించడమా అన్నది తేలాలి. సిట్టింగ్ జడ్జి విచారణ అని రేవంత్ చెప్పినప్పటికీ ఎల్ఎన్టీ టీం అడ్డం తిరుక్కోవటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సమస్యను సరిచేయటం తమ బాధ్యత అని ఎల్ఎన్టీ తొలుత ఒప్పుకుంది. తర్వాత మాట మార్చింది. ఏవేవో లెక్కలు చెప్పి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించింది. చేసిన పనికి తగ్గట్లు బిల్లు చెల్లించే పద్ధతిలో ఒప్పందం జరిగిందని, డిజైన్ను మాత్రం నీటిపారుదల శాఖ అందజేసిందని ఎల్ఎన్టీ మేనేజర్ సురేష్ కుమార్ డిసెంబర్ 2న రామగుండం ఈఎన్సీకి లేఖ రాశారు. 2018 ఆగస్టు 25 వరకు పని పూర్తి చేయాల్సి ఉండగా 2020 జూన్ 29 నాటికి అయిపోయిందని, ఇందుకు 3,062.79 కోట్లు చెల్లించాలని ఒప్పందం జరగగా టెండర్ వేసిన దానికంటే 2.7% ఎక్కువ కోట్ చేయటం, పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని మొత్తం 3,348.24 కోట్లు గుత్తేదారుకు చెల్లించారని కూడా లేఖలో ప్రస్తావించారు. ఒప్పందం మేరకు 2021 మార్చి 15న పని పూర్తయినట్లు సంబంధిత ఎఫ్సీ ధృవీకరణ పత్రం అందజేశారు. సంస్థ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైనా నష్టం వాటిల్లితే 24 నెలల వరకు బాధ్యత ఉంటుంది. కాగా 2020 జూన్ 29 నుంచి 2021 మార్చి 29 వరకు బాధ్యత వహించే పీరియడ్ గా పేర్కొన్నామని, 2021 మార్చి 15న పని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చారని లేఖలో వివరించారు. ఎల్ఎన్టీ లేఖ ప్రకారం ఒక విషయం స్పష్టమైంది. కొత్తగా పనులు చేపట్టాలంటే కొత్త అవగాహన ఒప్పందాలు ఉండాలి. ఏ పనికైనా కాపర్ డ్యామ్ కట్టాలి. అందుకు 56 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు సమస్య పరిష్కరించేందుకు కాపర్ డ్యాంతో మొదలు పెట్టాలి. ఇది అసలు సంగతి. రేవంత్ తప్పు లేకపోయినా, ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా ఇప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం ఆయనపైనే ఉంది. అందుకే కాళేశ్వరం ఆయనకు అసలైన పరీక్ష అవుతుంది. ఈ దారుణ వైఫల్యాలకు నిజమైన దోషులను ఆయనే బుక్ చేయాలి. ఈ క్రమంలో సింగిల్ జడ్జి విచారణ నివేదిక ఎలా ఉంటుందో చూడాలి. ఎల్ఎన్టీ అంత గట్టిగా చెబుతుందంటే ఆ సంస్థకు ఎలాంటి బాధ్యత లేదని కూడా అనుమానించాల్సిందే. అంటే ఒప్పందాలు చేసుకున్న వారు దూరాలోచన లేకుండా ఆ పనికి దిగారనుకోవాలి. అంతా తెలిసినట్లు గొప్పలు చెప్పుకునే పాలకులు ఇంత అవగాహన రాహిత్యంగా ప్రవర్తించటమేంటని మనం ప్రశ్నించుకోవాలి. అందులో అవినీతి పాలు కూడా ఉందనుకోక తప్పదు. అవగాహన రాహిత్యం, అవినీతి ఈ రెండు విషయాల్లో సింగిల్ జడ్జి ఏం చెబుతారో చూడాల్సిందే.